అలసిపోయావా? నీ బాధకు కూడా ఒక ప్రయోజనం ఉంది. కొన్ని గాయాలు బయటకు కనిపించవు, కానీ ప్రతిరోజు బాధ పెడుతూనే ఉంటాయి. చాలామంది నవ్వుతూ కనిపిస్తారు, కానీ ఆ నవ్వు వెనకాల విరిగిపోయిన మనసు, చెప్పుకోలేని బాధలు, కన్నీళ్లు ఎన్నో దాగి ఉంటాయి. ఎందుకు నాకే ఇలా అని నువ్వు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఈరోజు దొరకకపోవచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో ఒక అధ్యాయాన్ని మాత్రమే చూడడం లేదు, మొత్తం పుస్తకాన్ని చూస్తున్నాను. నీకు కష్టంగా అనిపిస్తున్న ఈ పరిస్థితి రేపు నీ బలానికి కారణం కావచ్చు. ఈరోజు నువ్వు ఏడుస్తున్న చోటు నుంచే రేపు మరి ఒకరిని ఓదార్చే గొప్ప సాక్షిగా దేవుణ్ణి నిలబెడతాను. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ కథ ఇంకా ముగిసిపోలేదు, నీ బాధ ఇంకా ముగిసిపోలేదు. అది దేవుడు రాస్తున్న ఒక గొప్ప కథలో భాగం మాత్రమే. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ, కష్టం, కన్నీళ్లు ఏవి శాశ్వతం కాదు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు అని అనిపించినా ఆయన పని చేయడం ఆపలేదు. నమ్మితే ఆమెను చెప్పు. ప్రైజ్ ది లార్డ్.